హీరా గ్రూపుకు చెందిన నౌహీరా షేక్తో పాటు డైరెక్టర్లు, సీఈఓల ఇళ్లలో ఈడీ సోదాలు ముగిశాయి. హైదరాబాద్తో పాటు తిరుపతి, విజయవాడ, విశాఖలో తనిఖీలు చేశారు ఈడీ అధికారులు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా ఈ తనిఖీలు నిర్వహించారు. హవాలా రూపంలో పెద్ద మొత్తం డబ్బు విదేశాలకు తరలినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. నౌహీరా షేక్ కు సంబంధించిన ఆస్తులను ఒక్కొక్కటిగా అటాచ్ చేస్తోంది ఈడీ. హైదరాబాద్ టోలీ చౌకీలో ఉన్న ఫ్లాట్స్ ను స్వాధీనపరుచుకుంది. టోలీ చౌకీలోని ఎంఎస్పీ కాలనీలో ఉన్న 80 కోట్ల విలువైన మొత్తం 81 ప్లాట్లు సీజ్ చేసింది. ఇప్పటి వరకు 380 కోట్లకు పైగా ఆస్తులు అటాచ్ చేయగా ఇంకా 600 కోట్లకు పైగా ఆస్తులు అటాచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నౌహీరా షేక్ పై దేశవ్యాప్తంగా 60కి పైగా కేసులున్నాయి. ప్రజల నుండి డిపాజిట్లు సేకరించి ఆస్తులు కూడబెట్టారని హీరాపై ఆరోపణలున్నాయి. నౌహీరా షేక్ కు సంబంధించిన ఆస్తులను ఒక్కొక్కటిగా అటాచ్ చేస్తోంది ఈడీ. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా క్రైమ్ స్పెషల్ కరెస్పాండెంట్ కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్, ఇప్పటి వరకు ఎన్ని కోట్లు స్వాధీనం చేసుకుంది? ఇప్పుడు కొత్తగా ఎన్ని ఆస్తులు అటాచ్ చేసుకుంది? దేవి, ప్రస్తుతానికి మనము బంజారాస్ రోడ్ నెంబర్ 10లోని హీరా గ్రూప్స్ కి సంబంధించిన అధినేత్రి నౌహీరా షేక్ కార్పొరేట్ కార్యాలయం వద్ద ఉన్నాము. కొద్ది నిమిషాల క్రితమే ఈడీ అధికారులు సోదాలు ముగించి వారు వెనుదిరిగారు. అయితే దాదాపు ఇప్పటి వరకు 400 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా మూడు దశల్లో అక్రమాస్తులు కూడగట్టుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. వాటన్నిటిని కూడా ఈడీ అటాచ్ చేసింది. అయితే గతంలో ఈమె పైన కేసులు నమోదయ్యాయి. ఈడీ అధికారులు దాని ఆధారంగానే ఒక్కొక్కటిగా కూడా అటాచ్ చేస్తూ వస్తా ఉన్నారు. ఈడీ ఆకస్మిక సోదాలు కొనసాగిస్తున్నారు. ఇటు ప్రస్తుతం మనం చూస్తున్నాం హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బంజారాస్ రోడ్ నెంబర్ 10లోని, అలాగే ఎమ్మెల్యే కాలనీస్, అలాగే టోలీ చౌకీ, ఆయా కార్పొరేట్ ఆఫీసులకు సంబంధించి కావచ్చు, వివిధ డైరెక్టర్స్ అలాగే సీఈఓలకు సంబంధించిన కార్యాలయాలను ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అయితే 3 దశల్లో ఇటు ఈడీ అధికారులు ఇప్పటి వరకు 400 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమాస్తులకు అటాచ్ చేశారు. మరొక 600 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా అక్రమాస్తులు కూడగట్టుకున్నారు. కాబట్టి వాటిని కూడా అటాచ్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ నుండి ఈడీ అధికారులు వెనుదిరిగారు. అయితే కొంతమంది ఎవరైతే ఇందులో స్టాఫ్ ఉన్నారో వారిని కూడా వారి వెంట తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కొంతమేర నగదును కూడా సీజ్ చేశారు అధికారులు, ఈడీ అధికారులు. ఈ కార్పొరేట్ ఆఫీస్ లో కొంత ఎక్కడైతే విలువైనకు సంబంధించిన భూముల ల్యాండ్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది ఈడీ. అయితే నౌహీరా 3 దశల్లో దాదాపు 400 కోట్ల రూపాయలు ఎక్కడైతే సీజ్ చేశారో ఇంకా 600 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ అక్రమాస్తులు కూడగట్టారు, పెట్టుబడులు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు, అలాగే వాటికి సంబంధించిన రాబడులు, అలాగే 100 కోట్ల రూపాయలకు మేగా బంగారం పేరుతో డిపాజిట్లు చేయించిన నౌహీరా షేక్ సంబంధించిన అక్రమాస్తులు అన్నింటినీ కూడా ఈడీ అధికారులు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సుమారు 5 చోట్ల 5 బృందాలుగా ఏర్పడి బంజారాస్ హీరా గ్రూప్ సంబంధించిన రోడ్ నెంబర్ 10లోని కార్పొరేట్ ఆఫీస్, అలాగే ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలోను, అలాగే టోలీ చౌకీలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ డైరెక్టరేట్స్, సీఈఓస్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అయితే గతంలో 400 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా టోలీ చౌకీలోని ఎంఎస్ కాలనీకి సంబంధించిన 80 కోట్ల రూపాయల విలువ చేసే 81 ఫ్లాట్లను, విలువైన ఫ్లాట్లను కూడా ఈడీ అటాచ్ చేసింది. ఇందులో భాగంగా గతంలో దేశవ్యాప్తంగా కూడా ఈ పైన 60 కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు తిరుపతి, విజయవాడ, విశాఖ, కేరళ ఆయా ప్రాంతాల్లో కూడా ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సుమారు లక్షల సంబంధించి రూపాయలు సీజ్ చేశారు. అలాగే కొంతమేర ల్యాండ్లకు సంబంధించిన డాక్యుమెంట్ కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఇంకా 600 కోట్ల రూపాయల అక్రమాస్తులను కూడా అటాచ్ చేసే పనిలో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్టు చెప్పాలి. దేవి. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ.